ఓ పక్కన గాజా మీద యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కి అవసరమైతే పక్కన ఉన్న సిరియా మీద యుద్ధం చేయాలి, యెమెన్ మీద యుద్ధం చేయాలి, లెబనాన్ మీద యుద్ధం చేయాలి, పాలస్తీనాలో యుద్ధం నిరంతరం కంటిన్యూ కావాలి. వీటన్నిటికీ ఆయుధాలు కావాలి, అంతర్జాతీయ సపోర్ట్ కావాలి, పెద్దన్న సపోర్ట్ కావాలి. కాబట్టి అమెరికాతో సపోర్ట్ని వదులుకోదు. బైడెన్ అయినా ట్రంప్ అయినా పై మాటలు మాట్లాడతారు, కానీ ఫైనల్గా ఇజ్రాయెల్ని వదులుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా దాడులు కొనసాగిస్తూ ఉన్నటువంటి వేళ మరొక కీలకమైనటువంటి అడుగు పడింది. అమెరికా ఏదైతే ట్రంప్ మా దగ్గర నుండి ఇతర దేశాలకు వెళ్తున్న వస్తువుల మీద భారీ టారిఫ్లు వేస్తున్నారు, భారీ పన్నులు వేస్తున్నారు, ఆ పన్నులు తగ్గించకపోతే మా దేశంలోకి మీ సరుకులు ఏవైతే వస్తాయో దానికి ట్యాక్స్లు వేస్తానని చెప్పినటువంటి కాన్సెప్ట్కి మొట్టమొదట లొంగినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా అమెరికాకి ఇజ్రాయెల్ ఈ తమ దేశంలో ఉన్నటువంటి పన్నుల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా అమెరికన్ వెరైటీస్ ఇప్పుడు ఇజ్రాయెల్లో అతి తక్కువ రేటుకి దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది.